హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉల్లిపాయ టమాటా కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ కారము వేడివేడి అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. 2 ఉల్లిపాయల్ని, 4, 5 టమాటాలని శుభ్రంగా వాటర్లో కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కాగాక ఇందులో 1/2 స్పూన్ ఆవాలని, 1/2 స్పూన్ జీలకర్రని, 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా ఉల్లిపాయలు అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న గోలీ సైజ్ అంతా చింతపండుని వాటర్లో కడిగి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఈ ప్యాన్ పై మూతని ఉంచి టమాటాలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. అలాగే మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి. ఇలా టమాటాలు మగ్గించుకున్న తర్వాత ఇలా గరిటెతోటి మనం మెత్తగా మ్యాష్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే 10 నుంచి 15 వరకు పొట్టు తీసినటువంటి వెల్లిపాయ రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1/2 స్పూన్ వరకు పసుపుని, మీ కారానికి తగినట్లుగా 1 నుంచి 2-3 స్పూన్ల వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోండి. చిటికెడంత మెంతి పొడిని కూడా వేసుకొని మరొకసారి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ పై మూత నుంచి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇలా 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మరొకసారి ఇలా గరిటెతోటి మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర ఆకుల్ని వేసుకున్నామంటే మనకి వేడివేడిగా టేస్టీగా ఉల్లిపాయ టమాటా కారం రెడీ. ఈ ఉల్లిపాయ టమాటా కారాన్ని వేడివేడి అన్నంలోకి ఇలా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, చూస్తారు కదా ఉల్లిపాయ టమాటా కారం రెసిపీ. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.